వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. మహిళా బిల్లు కాదు, ఓడింది బీజేపీ అహంకారం. 2024లోనే రాజ్యాంగాన్ని మార్చే కుట్ర, అది మిస్ అయిందనే మహిళా రిజర్వేషన్ల ముసుగులో బిల్ అంటూ కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి గారు నిప్పులు చెరిగారు. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఓడిపోలేదని, ఓడింది మోడీ బీజేపీ అహంకారం అంటూ వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ కు కాంగ్రెస్ ప్రభుత్వం ఏనాడు అడ్డంకి వ్యతిరేకం కాదంటూ కూడా స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో డీలిమిటేషన్, సీట్ల పెంపు లాంటి బిల్లులను లోక్సభలో పెట్టిందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు ధ్వజమెత్తారు. అయితే డీలిమిటేషన్ పేరుతో దేశాన్ని అస్థిరపరుస్తామంటే కాంగ్రెస్ పార్టీ ఏ నాటికి ఒప్పుకోదంటూ స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. రేపు రెండో విడత రైతు భరోసా 45,11,947 మంది రైతుల ఖాతాల్లో 2,063 కోట్ల రూపాయలు జమ. రెండు విడతల్లో కలిపి రైతులకు 5,653 కోట్ల రూపాయల సాయం. భూపాలపల్లి జిల్లా కాటారం బహిరంగ సభలో నిధులు విడుదల చేయనున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డ మొదటి బ్యారేజీ పరిశీలన తర్వాత సభకు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. డీలిమిటేషన్ పై ప్రత్యామ్నాయ సూచనలు అంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ ప్రియాంక గాంధీ గారు సీఎం రేవంత్ రెడ్డి గారిపై ప్రశంసల జల్లు కురిపించారు. పునర్విభజన ప్రత్యామ్నాయ సూచనలు అత్యద్భుతంగా ఉన్నాయంటూ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ గారు కితాబునిచ్చారు. బీజేపీ విధానంలోని లోపాలను ప్రజల ముందుంచడంలో తెలంగాణ సీఎం కీలక పాత్ర పోషించారని ప్రశంసించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. బయ్యారంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ నెలకొల్పండి కేంద్ర మంత్రి కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి గారు వినతి పత్రం అందజేశారు. గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో ఉక్కు కొరత తగ్గడంతో పాటు పర్యావరణానికి మేలు కలుగుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ లో భాగంగా రూపొందించిన పారిశ్రామిక ప్రతిపాదనను కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా వివరించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. దేశాన్ని అమ్మేసిన మోడీ ట్రంప్ పాలనలో పరిపాలన చేస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు నిప్పులు చెరిగారు. దీనికి కారణం ఎప్స్టీన్ ఫైల్స్ అంటూ వ్యాఖ్యానించారు. మహిళా బిల్లుపై కేంద్రం పచ్చి అబద్దాలాడుతుందంటూ ధ్వజమెత్తారు. తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ అమెరికాతో చేసుకున్న ఒప్పందంతో భారత్ ను అగ్రరాజ్యానికి అమ్మేశారంటూ దుయ్యబట్టారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నియంత్రణలో మోడీ పనిచేస్తున్నారని, ట్రంప్ దూకమంటే దూకుతారని, పడుకోమంటే పడుకుంటారంటూ కూడా వారు ఎద్దేవా చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. 543 సీట్లతోనే మహిళా రిజర్వేషన్లు అమలు చేస్తే మద్దతు ఇస్తాం. 2029 ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే ఆ బిల్లు తెచ్చారంటూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ ప్రియాంక గాంధీ గారు నిప్పులు చెరిగారు. శాశ్వతంగా అధికారంలో ఉండాలన్నదే బీజేపీ లక్ష్యం. బిల్లు నెగ్గితే తమ ఘనత, ఓడితే ప్రతిపక్షాలే కారణమంటూ చెప్పవచ్చని అనుకున్నారు. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మేము వ్యతిరేకం కాదంటూ కూడా స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ ప్రియాంక గాంధీ గారు. దేశ ప్రజలు పూర్తిగా వాస్తవాలు గ్రహించారంటూ కూడా వారు వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, మహిళా బిల్లును కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేదని, ఆ బిల్లు ముసుగులో అక్రమంగా తీసుకొచ్చిన డీలిమిటేషన్ బిల్లును మాత్రమే అడ్డుకొని ఓడించిందంటూ పీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పష్టం చేశారు. 2029లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, అప్పుడు మహిళా బిల్లును ఎవరూ ఆపలేరన్నారు. ఉత్తరాదికి ఎక్కువ సీట్లు, దక్షిణాదికి తక్కువ సీట్లు ఇచ్చే మోడీ కుట్రకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు చెక్ పెట్టారంటూ వ్యాఖ్యానించారు.